హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే జస్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. టైం అయితే 11 o'clock అవుతుంది. నా ఇంట్లో పనులు అయ్యేసరికి 10 o'clock అయ్యింది. తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి జడవి వేసుకునేసరికి ఇప్పుడు 11 అయ్యింది అనమాట. సో నా మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే ఇప్పుడైతే కంటిన్యూ అవుతుందండి బ్లాగ్. ప్రతిరోజు మార్నింగ్ నేను 6 o'clockకి అలారం పెట్టుకుంటానండి. కానీ నాకు అలారం కన్నా ముందే నిద్ర అయితే మెలకు వచ్చేస్తుంది. ఇంకా అలాగా మంచం మీద ఉండి అలారం మోగే కన్నా లెగిద్దాం అన్నట్టు ఉంటాను. ఇంకా అలా 6కి లెగిసాను అనమాట. లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చి ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాను కాబట్టి బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి. మరొక స్టవ్ మీద అయితే నేను పిల్లలకి ఇప్పుడు తాగడానికి వేడి నీళ్ళు కావాలి. సో అందుకనేసి కొంచెం నీళ్ళు అయితే గోరువెచ్చలు పెడుతున్నాను. ఇంకా ఈరోజు చిక్కుడుకాయలు వండుదామనేసి చిక్కుడుకాయలు అయితే తీసి వాటిని అయితే శుభ్రం అయితే చేసుకుంటున్నానండి. ఇవి మొన్న పిల్లల్ని కరాటీకి తీసుకెళ్తాను కదా, అక్కడ వచ్చే దారిలో సంత ఉంటుంది. ఆ సంతలో అయితే తీసుకున్నాను అనమాట చిక్కుడుకాయలు. మా వారైతే ఇంట్లో లేరండి. ఒక 1 week అవుతుంది. బయట ఊర్లు ఎక్కువ ఆయనకి డ్యూటీలు వేసేస్తున్నారు. సో ఇంకా ఆయన లేరు, నేను పిల్లలే. ఇంక ఈ చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసేసి వండేద్దాం అనేసి రెడీ చేస్తుంటే మా మను ఏమో ఇలా తినదనమాట. అదే చిక్కుడుకాయ ఇంట్లో నేను వండి తినిపించాను అనుకోండి, బాగానే తింటుంది. దానికి లంచ్ బాక్స్లో పెట్టానంటే బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తుంది. ఇంకా అది తినను అంటుంది. సరే అనేసి ఇంకా నేను పిల్లల కోసము ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామనేసి అనుకుంటే ఇంట్లో ఎగ్ కూడా ఒకటే ఉంది. ఎందుకంటే నిన్న మొన్న వరుసగా ఎగ్స్ వండేసాను కదా, ఇంట్లో అయిపోయినాయి. సరే ఇంకా ఒక్క ఎగ్తోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మా షాను ఏమో నాకు మటన్ కీమా కావాలమ్మా అనేసి అడిగిందండి. సో ఇంకా సరే మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి మటన్ కీమా వండి ఉంచుతానమ్మా, ఇప్పుడైతే మాత్రం ఇద్దరికి కలిపి ఒక ఎగ్గే ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్లా చేసేస్తాను, మీరు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి నేను మటన్ వండేసి ఉంచుతాను, అప్పుడు ఇద్దరు కలిసి తిందిరుగాను అన్నము అనేసి అన్నాను అనమాట. ఇంకా సో అందుకని ఇంకా చిక్కుడుకాయలు వండకుండా వాటిని అయితే శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానన్నది చూపిస్తాను. నేనేమి కరెక్ట్గా చేస్తున్నానని నాకు తెలియదు, కానీ నేను చేసే ప్రాసెస్ ఎప్పుడు ఇలాగే చేస్తాను. బాగానే వస్తుంది, పిల్లలు తింటారు ఇష్టంగాని, టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఎలా చేశానంటే కొంచెం నూనె అయితే తీసుకుని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారము, జీలకర్ర, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నానండి. దాన్ని నూనెలో కాసేపు వేగనిచ్చేసిన తర్వాత దాంట్లోకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని అయితే పొడి చేసుకోవాలి. నేను యూజువల్గా పిల్లల కోసం 2-3 ఎగ్స్ అయితే వేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఒక ఎగ్గే ఉంది ఇంట్లోని, సో అందుకనేసి ఒకటే వేసానండి. ఇంకా ఈ ఎగ్ వేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కదిపేయకుండా కొంచెము ఎగ్ వైట్ కొంచెము మారుతుంది కదా వైట్ కలర్లోకి, అప్పుడు స్లోగా కదుపుతాను అనమాట. ఎగ్ కంప్లీట్గా వేడిగా అయిపోయే వరకు ఉండకుండా, అంటే కంప్లీట్గా ఉడికిపోయేటట్టు కాకుండా కొంచెం తడిపొడిగా ఉంది ఎగ్ ఇంకొంచెం ఉడకాలి అన్న టైంలో అన్నం అయితే వేసేస్తానండి. అన్నం వేసేసి అప్పుడైతే దాన్ని బాగా మిక్స్ చేస్తాను. మిగతాదంతా ఆ వేడికైతే ఉడికిపోతుంది అనమాట. నేను ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా పిల్లలకి వేడన్నంతోనే చేస్తానండి. మిగిలిపోయిన అన్నాలతో అలాగైతే అసలు చేయను, వేడన్నంతోనే చేస్తాను అనమాట. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు ఇంకా స్కూల్కి కూడా పట్టుకెళ్ళాలి కాబట్టి వేడి అన్నంతో అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. టేస్ట్ అయితే చూశాను, చాలా బాగా వచ్చిందండి. ఇంకా పిల్లలిద్దరికి ఇది బాక్స్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ అదే కడాయిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను యాక్చువల్గా ఇడ్లీ వేద్దామని అనుకున్నాను, కానీ మా మన్ను నాకు వద్దు సేమియా ఉప్మా కావాలి నాకు అని అడిగిందండి. సో దానికోసం అయితే ఇంకా నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇడ్లీ పిండి అందుకనేసి రుబ్బలేదు, నిన్న నానబెట్టలేదు. ఫస్ట్ సేమియా ఉప్మా ఎలా చేస్తున్నానన్నది చూపిస్తానండి. నూనె అయితే వేసుకుని దాంట్లోకి పచ్చెనపప్పు, మినపప్పు వేసి వేగించాలి. ఇంత ఎక్కువ క్వాంటిటీ నేను ఎప్పుడు వేయను, కానీ మా తల్లి ఏ ఫుడ్ తిన్నా దాంట్లో క్రిస్పీనెస్ అయితే చాలా ఇష్టపడుతుందండి. అంటే దానికి ముద్దకి పప్పులు తగలాలి, లేకపోతే వేరుశెనగ గుళ్ళు కానీ పుట్నాలు కానీ ఏదో ఒకటి నొంజు అయితే ఉండాలి, వడియాలు లాంటివి. సో దానికోసం ఎక్కువ పప్పులు అయితే వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ వేసుకుని వాటన్నిటిని నూనెలో వేగనిచ్చేసిన తర్వాత నేను 1 గ్లాస్ సేమియా అయితే చేస్తున్నానండి, పెద్ద గ్లాస్ తోటి. సో అందుకనేసి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుని దాన్ని మరిగిచ్చేసాను. వాటర్ ఇలాగా మరిగిపోయిన తర్వాత 1 గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాను కదా, సేమియాని అయితే డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే సేమియాని ముందు నూనె ఏమి వేయకుండా వేయించుకోవచ్చండి. నేను ఇంకా అలా ఏం చేయను, డైరెక్ట్గా ఇలాగే చేసేసుకుంటాను, నాకు ఇలాగే నచ్చుతుంది. ఇంతేనండి, సేమియా అయితే
వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉడికిచ్చేసుకోవాలి. నాకైతే మొత్తం ఎవాపరేట్ అయితే అసలు ఎక్కదండి ఉప్మా. ఏదైనా కూడా పల్చగా ఉండాలి, పల్చగా ఉంటేనే నేను తింటాను ఉప్మా. సో ఇంకా నేను కొంచెం వాటర్ ఉంది అనగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఆ కన్సిస్టెన్సీలో ఆపేస్తాను. ఆపి కొంచెం సేపు ఆగితే మిగతా వాటర్ దానికదే ఇంకిపోతుంది అనమాట. ఇంకంతేనండి. ఇప్పుడు నేను పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెడుతున్నాను. పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళని దింపి వచ్చి తినాలి అంటే నా వల్ల కాదు. ఈ చల్లారిన ఉప్మా అసలు నోట్లో కూడా పెట్టుకోలేను నేను. ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా పెట్టుకుని తినేసానండి. తినేసిన తర్వాత షానుకి మనుకి జెల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే పిల్లలిద్దరికి స్నాక్స్ కింద అయితే మాత్రం ఈరోజు క్యారెట్ అయితే పెడుతున్నాను. అసలు మా పిల్లలకి స్నాక్స్ బ్రేక్ అయితే ఇవ్వరండి. వీళ్ళకి ఎవ్రీడే లంచ్ టైం వచ్చేసి 11:30 అనమాట. 11:30 నుంచి 20 minutes మాత్రమే వీళ్ళకి లంచ్ బ్రేక్. ఒక 10 minutes వాష్రూమ్కి అవి ఏమైనా వెళ్ళాలంటే వెళ్ళాలన్నమాట. సో వాళ్ళకి 20 minutes టైమర్ అయితే పెడతారండి. ఆ టైమర్ పెట్టిన టైంలో వీళ్ళు లంచ్ మొత్తం ఫినిష్ చేసేయాలి. ఇంకా ఫినిష్ అవ్వలేదు అనుకోండి, ఇంకా బాక్స్ క్లోజ్ చేసేయమని చెప్తానంట టీచర్స్. సో వీళ్ళు ఏమైనా స్నాక్స్ తీసుకెళ్తే అదే లంచ్ టైంలో ఇచ్చిన ఆ 20 minutesలోనే స్నాక్స్ తినాలి, లంచ్ తినాలన్నమాట. సో రెండు తినలేరు కదండి పిల్లలు. అందుకనేసి నేను చాలా తక్కువ క్వాంటిటీ పెడతాను అనమాట. స్నాక్స్ పెట్టినా లంచ్ పెట్టినా రెండు తక్కువ క్వాంటిటీ పెడతాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఏంటి మరి అంత తక్కువ పెడుతున్నావు, కొంచెం ఎక్కువ పెట్టొచ్చు కదా అనేసి కొంచెం సర్కాస్టిక్గా అనమాట. అంటే మనం ఏదో పిల్లలకి తిండి పెట్టని రకంలాగా అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. మా పిల్లలకి ఏది అవసరము, ఏది ఎంత నీడ్ ఉంటుంది అన్నది నాకు తెలుసు కదండి. సో దాన్ని బట్టి నేను మా పిల్లలకి పెట్టుకుంటాను. నేను పొలోమని ఎక్కువ స్నాక్స్ పెట్టేసినా లేకపోతే ఎక్కువ అన్నం పెట్టేసినా అంత వృధా అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ చేసేసి ఇంటికి తీసుకొచ్చాక నేనా అస్సలు తినలేను అలాంటిది. ఎందుకంటే చల్లగా అయిపోతుంది కదండి అన్నము, చప్పబడిపోద్ది కదా కూర అది కలిపేసింది. సో అదంతా డస్ట్బిన్లో వేయాలి. అలాగని డస్ట్బిన్లో కూడా వేయలేను, మనసు పీకేస్తుంది అనమాట. అయ్యో ఎంత ఫుడ్ని డస్ట్బిన్లో పాడేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అదే నేను తక్కువ ఫుడ్ వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టాను అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక ముద్ద అన్నం మళ్ళీ తినిపిస్తాను, లేదా ఏ రాగి జావనో ఇంకేమైనా స్నాక్స్ అలా తినిపిస్తాను. మ్యాక్సిమం అన్నం అయితే షూర్గా తినిపిస్తాను. ఎందుకంటే 2:30 కల్లా ఇంటికి వాళ్ళకి స్కూల్ అయిపోతుంది కదండి. 2:40 2:50 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఒక ముద్ద అన్నం తిన్నా మళ్ళీ 5:30 ఆ టైంకి ఇంకొంచెం స్నాక్స్ ఏమైనా తినేస్తే ఇంకా కరాటీకి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇంకోండి పిల్లలిద్దరిని అయితే నేను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికైతే వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. పిల్లలు లేచిన తర్వాత ఈ దుప్పట్లు అవి ఏమి మడతలు పెట్టలేదు. ఇంక ఈ దుప్పట్లు అవి మడతలు పెట్టుకుని ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుందండి. పిల్లలు నైట్లంతా ఆడుకుంటారు కదా, సో డే టైం ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది. సో ఆ ఇల్లు మొత్తాన్ని అయితే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇల్లు మొత్తాన్ని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి. రేపు నేను ఫ్రైడే వ్లాగ్ అయితే పెడతానండి 2 PM ఆ ఫ్రైడే వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత మీతో నేను కొన్ని విషయాలు అయితే కూర్చుని మాట్లాడేది అయితే పెడతానమాట. సో రేపు ఈ వీడియోని మీరు ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటినీ రేపైతే క్లారిఫై చేసేస్తాను. నేను నా డైలీ వ్లాగ్స్ మీకు రోజు పెడుతూ ఉంటాను. అలాగే ఇదే డైలీ వ్లాగ్ని మినీ వ్లాగ్ కింద కూడా ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను కదా. సో మీకు మ్యాక్సిమం నా రొటీన్ అన్నది అర్థమైపోతుంది. అంటే మార్నింగ్ లేచిన తర్వాత కుకింగ్ తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు మొత్తాన్ని సర్దుకోవడము, ఇలా ఇదే నా రొటీన్ అయితే ఉంటుంది కదండి. సో నాకు చాలామంది కామెంట్స్లో ఇలా చెప్తారన్నమాట, భవాని ఫస్ట్ నిద్ర లేవంగానే నువ్వు బ్రష్ చేసుకుని స్నానం చేసేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసేసి అప్పుడు వంట పని మొదలుపెట్టు అని అంటారండి. నాకు మార్నింగ్ నిద్ర లేసాక బ్రష్ చేసేసుకుని ఇంకా వంటగదిలోకి వచ్చేసి వంట పని అయితే చేస్తానన్నమాట. నాకు బ్రష్ చేసుకున్నాక మొత్తం ఇల్లంతా సర్దుకుని అప్పుడు నేను వంట చేయాలి అంటే నాకు టైం బోల్డ్ పట్టేస్తుందండి. సో నేను అసలు మీరు చెప్పిన ఆ రొటీన్ అయితే అసలు ఫాలో అవ్వలేను. దేనికి అన్నది కూడా నేను ఇప్పుడైతే మీకు చెప్తానండి. ఒక నిమిషం. టైం అయితే 11:05 అవుతుందండి. నేను చెప్పాను కదా పిల్లలకి మార్నింగ్ అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను అనేసి, కైమా వండుతాను పిల్లల కోసం అని చెప్పాను కదండి. పిల్లలు అయితే 2:30 కల్లా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆకలిస్తుందండి. సో కొంచెం అన్నం అయితే తినిపిస్తాను కదా, అందుకనేసి వాళ్ళు వచ్చే లోపల నేను కైమా కూర అయితే వండేసాను అనుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నాకు సరిపోతుంది. పిల్లలిద్దరికి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ముద్ద అన్నం తినిపించడానికి కూడా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు నేను కైమా తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్తున్నాను, మటన్ షాప్కి. వస్తూ పెరుగు ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ కూడా తీసుకొని వస్తానండి. షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు
షాప్కి వెళ్ళి అయితే వచ్చేసానండి. వస్తువు అయితే పిల్లల కోసము ఎగ్స్ తీసుకొని వచ్చాను. అలాగే పాలు పెరుగు కూడా తీసుకున్నాను. ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పాలు తాగుతామంటారేమోనని. ఇంకా మటన్ అయితే మాత్రం కైమ చిన్నగా బాగా కొట్టించేసుకుని తెచ్చేసాను. ఇప్పుడు ఈ ఎగ్స్ను పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రాసి ఉంచుతానండి. కొద్దిసేపు అయ్యాక వండుతాను, ఎందుకంటే మళ్ళీ నైట్ డిన్నర్లో కూడా అదే కూర కదా. ఫస్ట్ స్టవ్ మీద అయితే పాలు కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. యాక్చువల్గా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పాను కదా, కానీ ఏంటంటే పాలు ఒకవేళ పిల్లలు నేను అన్నం తిన్ను పాలే తాగుతాను అన్నారనుకోండి, అప్పటికప్పుడు కట్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగిచ్చేసరికి పాలు చల్లారు వెంటనే. సో అందుకనేసి నేను పాలు మరిగిచ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని కట్ చేసి ఒక పక్కన అయితే పాలు అయితే మరిగిస్తున్నాను. ఇంకో పక్కన అయితే వంటకైతే రెడీ చేసుకుంటున్నాను. అంటే నేను వంట తాయితీగా వండుదాం అనుకున్నాను, కానీ నాకు ఆకలేసేస్తుందండి. త్వరగా కూర అయితే అన్నం తినొచ్చాను ఉంది. అప్పుడే ఆకలేసినట్టు ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమన్నా తిన్నాను అనుకోండి, లైక్ సున్నుండ లాంటిది ఏమన్నా తిన్నాను అనుకో, కొద్దిసేపటికి ఆకలి అయితే తగ్గిపోతుంది అనమాట. నాకు మొత్తం ఆకలి ఎగిరిపోతుంది. ఇంక ఈ పాలు స్టవ్ మీద పెడుతున్నప్పుడు అమ్మ మినపప్పు నానబెలేదు అనేసి గుర్తొచ్చిందండి. ఇంక అందుకనేసి మినపప్పు అయితే నానబెడుతున్నాను. మా మను రేపొద్దున్న దోశలు కావాలి నాకు అని అడిగింది. సో దానికి దోశల కోసం అయితే మినపప్పు నానబెడుతున్నాను. ఇంకా మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒకటికి 3.5 అలాగా నేను బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఏమో మెంతులు కూడా తీసుకున్నానండి, పచ్చెనపప్పును. అంతే. వీటన్నిటిని నీట్గా అయితే ఒక 2 సార్లు వాష్ చేసి తర్వాత అయితే వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నెలోకి అయితే నేను మటన్ అయితే తీసుకున్నానండి. కైమాని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. అలాగే వాష్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కైమ చిన్న ముక్కల కింద కట్ చేసేస్తారు కదా, అప్పుడు చాలా వరకు మనకి వేస్ట్లో వాటర్లో నుంచి బయటికి పోతుంది. సో అందుకనేసి నేను జాగ్రత్తగా వడపోతవి పెట్టుకుని కడుక్కుంటాను అనమాట కైమని. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఇందాక నేను చెప్పాను కదా, మీరు చెప్పినట్టుగా మార్నింగే లెగిసిపోయి నేను ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి అప్పుడు వంటగదిలోకి వచ్చి వంట చేయడం అన్నది నాకు అవ్వదండి. ఎందుకంటే నేను లెగిసేది మార్నింగ్ 6 o'clockకి. అది కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఒకసారి లేవడానికి. ఇప్పుడు మంచి వర్షాకాలము చలికాలం వచ్చేస్తుంది కదా, ఇప్పుడైతే అస్సలే లేగలేను నేను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టమండి, చాలా బద్ధకం నాకు నిద్ర విషయంలోని. లేకపోతే కాదు, ఎంతసేపు అయినా అలా పడుకుని పోవాలనిపిస్తుంది నాకు. ఇంకా నేను లెగిసి ఆ 6కి లెగిసి నేను స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని అప్పుడు వంటగదిలోకి వచ్చి వంట చేసేసరికి నాకే 10-11 అయిపోద్ది. ఇంకా మా పిల్లలు ఏడుపు మొదలెడతారు. అసలు మా షాను అయితే 8 దాటిందంటే కంగారు పడిపోద్ది. నేను లేట్ అయిపోతాను స్కూల్కి, త్వరగా తీసుకెళ్ళండి అని ఏడ్చేస్తుంది మా షాను. ఇంకా నేను అందుకనేసానండి మార్నింగ్ వంట పని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు చేసుకుంటాను. అలాగే నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యాకనే స్నానం చేయాలనిపిస్తుంది. ఇంట్లో పని కంప్లీట్ అవ్వకుండా అస్సలు నేను స్నానం చేయను. స్నానం చేసి ఇంకే పని చేయనండి. అలాగా చక్కగా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. ఇది నాకు అలవాటైపోయిన రొటీన్ అండి. అండ్ నా రొటీన్ నాకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇంకా నేను ఈ రొటీన్ని బ్రేక్ చేయాలని కూడా అనుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు చేయడానికి ఒక గంటన్నర ముందైతే లేగాలి. మళ్ళీ నేను చేసుకునే ప్రతి పని వీడియో షూటింగ్ చేస్తాను కాబట్టి దానికి ఇంకొక గంట ఎక్కువ ఎక్స్ట్రా హెచ్చించాలి. సో అంతేం చేయలేను అనమాట. నేను నాకు ఎలా అలవాటు అయ్యిందో చిన్నప్పటి నుంచి అదే రొటీన్ అయితే ఫాలో అవుతానండి. ఇంక ఇదిగోండి నేను మటన్ అయితే కైమా అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నానండి. ఇది ఒక 2 విజిల్స్ అయిపోతే కూర రెడీ అవుతుంది. టైం అయితే 2:30 అయ్యిందండి. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ రోజైతే నేను చాలా గ్యాస్ని అయితే వృధా చేసేసాను. అదే చాలా బాధగా అనిపించింది. నేను స్టవ్ మీద కూర పెట్టాను కదండి, కూర పెట్టిన కొద్దిసేపటికి నేను స్వీట్ పొటాటోస్ని కూడా స్టవ్ మీద పెట్టాను అనమాట. వాటిని వేపిద్దాము, అదే ఉడికిద్దాము అనేసి. అయితే నేను కూర కట్టేసాను, కానీ ఈ పక్కన స్టవ్ కట్టడం మర్చిపోయినట్టున్నాను. చాలాసేపు నేను ఇంకా ఎడిటింగ్లో కూర్చునిపోయాను 2:30 వరకును. ఏంటో మాడోసన వస్తుందేంటి, కూర కట్టేసాను కదా అని వచ్చేసరికి స్టిల్ ఆ గ్యాస్ ఇంకా ఎలుగుతుంది. స్వీట్ పొటాటోస్లో వేసిన నీళ్ళన్నీ అయిపోయినాయి, దాకా మొత్తం బొగ్గు అయిపోయిందండి. అయ్యో ఇంత గ్యాస్ వేస్ట్ చేసేసానా, స్వీట్ పొటాటోస్కి 10 minutes టైం సరిపోతుంది కదా, ఇంతసేపు పెట్టేసానా అని చాలా బాధపడ్డాను. కనీసం ఇప్పుడు ఆ దాకా వదులుతుందో లేదో కూడా నాకైతే తెలీదు, గెంజి దాకది. ఇంకైతే 2:30 అయిందండి. పిల్లలిద్దరిని తీసుకుని వస్తాను. ఆ స్వీట్ పొటాటోస్ ఎక్కువగా ఉడికిపోయి నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయిందా, అసలు స్వీటే లేదండి. అలా ఎలా పడితే అలా ఉంది. షానుని మనం తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. ఇప్పుడైతే నేను అన్నం అయితే తింటున్నాను. నేను ఆఫ్టర్నూన్ అన్నం తినలేదు, ఇందాక ఆకలేదు అనేసి. ఇంకా ఇప్పుడు కూర కూడా ఇందాకనే రెడీ అయిపోయింది. సరే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాక ఒకేసారి తిందామనేసి తినలేదండి. సో కైమా కూర ఎలా వచ్చిందో చెప్తాను.
చాలా బాగుంది. విడిగా మసాలా అది ఏమీ లేదు, 3 లవంగాలు చెతగొట్టేసాను, సరిపోయింది మసాలా. ఇంకా షానుకి అన్నం తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. మా మను తిందంట. కైమా కూర చాలా చాలా టేస్టీగా ఉందండి. ఫుల్గా తినేసాం మేము. అన్నం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే కొంచెం సేపు ఆడుకుని చదువుకుంటున్నారండి. ఇంకా నేను వాషింగ్ మిషన్లో అయితే ఇందాక బట్టలు అయితే వేశాను. ఆ లిక్విడ్ అయితే అయిపోయింది అనమాట, పీజీఆర్ లిక్విడ్ అయిపోయింది. మొన్న డీమార్ట్ నుంచి మా వారైతే ఏరియల్ తీసుకొచ్చారండి. ఇది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఏరియల్, ఇది డీమార్ట్లోని. ఇది ఎంత 4 లీటర్స్ 580 రూపీస్ ఎంత పడిందండి. ఇంకా డీమార్ట్ నుంచి తెచ్చారు కదా అనేసి ఆ డబ్బా ఉంది కదా, ఇది మేము వాషింగ్ మిషన్ బోస్ కంపెనీది కొన్నప్పుడే వాళ్ళ లిక్విడ్ డిటర్జెంట్ అయితే తీసుకున్నాం అనమాట. అది టూ కాస్ట్లీ అండి. 2 లీటర్లే 600 రూపాయలు ఇచ్చుకున్నారు. అప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చి వాషింగ్ మిషన్ మనకి డెమో ఇస్తారు కదా, అతని దగ్గర తీసుకున్నాము. చాలా కాస్ట్లీ అనమాట. సో ఇంకా దానికి వచ్చిన డబ్బా ఉంటుంది కదా, ఇంకా ఆ డబ్బాలోనే నేను పీజీఆర్ వాడినా ఏది వాడినా దానికే యూజ్ చేస్తున్నాను. ఇంకా చుట్టూరు లిక్విడ్ అడిగిపోతే దాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం ఎక్కువ లిక్విడ్ తీయలేదు, కొంచెం లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసానండి. ఈరోజు చాలా తక్కువ బట్టలు అయితే వేసానండి వాషింగ్ మిషన్లోని, ఎందుకంటే ఆ లిక్విడ్ కూడా చాలా తక్కువ ఉందనమాట. ఇంకా చాలా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి. వీటిల్లో నేను అన్నీ సెపరేట్ చేశాను. వైట్గా ఉన్న బట్టలన్నిటిని సెపరేట్గా పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది రేపు ఇంకొక వాష్ అయితే వేస్తానండి. ఇందులో షాను కరాటే యూనిఫామ్స్, షాను వాళ్ళ డ్యాన్స్ యూనిఫామ్లు ఇవన్నీ అయితే పెట్టాను అనమాట. తర్వాత నావి వైట్ లెగ్గింగ్స్ ఉంటాయి కదండి, సో వైట్ లెగ్గింగ్స్ని కూడా నేను సెపరేట్గా అయితే పెట్టాను. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, ఎన్ని రోజులు వేసుకుంటావు ఒకటే లెగ్గింగ్ అనేసి. ఇప్పుడు వైట్ కలర్ లెగ్గింగ్ నాకు ఎక్కువ అవసరం అవుతాయండి. నేను వైట్ కలర్ లెగ్గింగ్లు 5-6 లెగ్గింగ్స్ అయితే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు ఒకటే లెగ్గింగ్ వేసుకుంటున్నావు, ఎన్ని రోజులు వేస్తావు ఆ లెగ్గింగ్ అంటే, ఎప్పుడు ఒకటే లెగ్గింగ్నే వేసుకోం కదండి. ఒకటే రంగు లెగ్గింగ్లు నా దగ్గర 5-6 ఉన్నాయి. నేనైతే అవి వేసుకుంటాను. ప్రతీది పట్టి ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి అన్నట్టు ఉంటారు కొంతమంది. ఇంకైతే ఈ బట్టలు వైట్ అన్నిటిని అయితే ఇలా సెపరేట్ చేసినవి ఇలా వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడికి పని అయితే కంప్లీట్ అయ్యింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించాను, ప్లస్ వాళ్ళవి లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదండి, వాటిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. నేను మీకు ఒక విషయం చెప్తాను, మేబీ మీరు ఇలాగ ప్రతిసారి చెప్తే చిరాకు పడతారేమో నాకు తెలియదు, కానీ బట్ నాకు ఆ డేలో ఎలా ఉంది ఏంటన్నది మీతో షేర్ చేసుకోవడమే నా కంటెంట్ కాబట్టి నేనైతే చెప్తున్నానండి. ఏంటంటే నాకు నిన్న మొన్న అసలు చాలా డే అంతా చాలా డల్గా, ఫుల్ మూడ్ స్వింగ్స్తో, చిరాకుగా, అప్పుడే కోపము, అప్పుడే విసుగుదల, అప్పుడే ఏడుపు వచ్చినట్టు ఉండడము, ఇలా అయితే ఉందండి. నాకు ఈ 4th ఆ టైంకి పీరియడ్ టైం అనమాట. మేబీ దానివల్ల అయి ఉండొచ్చు మ్యాక్సిమము. అండ్ ఇంకొకటి ఏంటంటే నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే, నెలలో ఒక 30 రోజులు ఉన్నాయనుకోండి, ఒక 20 రోజులు ఫుల్ జోష్ మీద ఉంటానండి. ఎంత జోష్ మీద ఉంటానంటే అసలు ఇంకా అదంతా ఒక హ్యాపీ డేస్ అనమాట నాకు. ఎందుకంత హ్యాపీనెస్ వచ్చేస్తుందో, ఎందుకంత జోష్గా అంత యాక్టివ్గా ఉంటానో నాకే తెలీదు. ఆ జోష్గా ఉన్న టైంలో ఫుల్గా వీడియో షూట్ చేస్తానండి. ఒక 4-5 రోజులకు సరిపడా వీడియోస్ని భలే షూట్ చేసేసుకుంటాను. ఫుల్ ఎడిటింగ్ చేస్తాను. అప్పుడు కూడా ఇదే 24 అవర్స్ అయినా కూడా నేను చాలా క్వాలిటీగా నా టైంని యూటిలైజ్ చేసుకుంటాను. బోల్డ్ ఎడిటింగ్, చాలా షూటింగ్, అది కూడా నాకు నచ్చినట్టుగా రకరకాల యాంగిల్స్లో ఇలా అయితే షూట్ చేస్తూ ఉంటాను అనమాట. అదే నేను నెలలో ఒక 10 రోజులు చాలా డల్ అయిపోతాను, చాలా డీలా పడిపోతానండి. ఇంకా అప్పుడు ఎలా అంటే ఇంట్లో చాలా పని ఉంటుంది, అయినా కూడా నేను ఏ పని చేయను. నాకు చెయ్యాలనిపించట్లేదు, నేను చేయను అంటాను. ఇలాగే ఉంటాను. ఇంకా నాకు ఆ టైంలో టీవీ చూడబుద్ధి కాదు, ఫోన్ చూడబుద్ధి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు, పిల్లల్ని చూసుకోబుద్ధి కాదు, చిరాగ్గా, అసహనంగా ఇలా ఉంటుంది అనమాట. ఇలా నా ఒక్కదానికే అవుతుందా, అందరికీ అవుతుందా బిఫోర్ పీరియడ్స్ అన్నది నాకైతే అదొక పెద్ద డౌట్ కింద ఉంటుంది అనమాట. ఏమో అనిపిస్తుంది. ఒక నెలలో ఒక 20 రోజులు చాలా యాక్టివ్గా ఉంటాను కదా, అప్పుడు పని అంతా కూడా చాలా ఫాస్ట్గా చేస్తానండి. ఇంకా కల్పించుకుని పనులు కూడా చేసుకుంటా వాటిని వీడియోస్ చేస్తాను. ఇంకా షార్ట్లు అయితే ఒక 10-15 రోజులకి సరిపడా షార్ట్లకి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ చేసేస్తాను. అలా ఉంటానా. అదే చిరాకు డేస్ వస్తాయి కదా, ఒక 5-10 రోజులు, ఇంకా ఆ టైంలో నేను ఎలా ఉంటానంటే
చాలా పని ఉంటుంది, కానీ నేను ఏ పని చేయను, ఇలా ఉంటానన్నమాట. ఎందుకు ఇలా ఉంటుంది అని నా మీద నాకే చిరాకేస్తుంది ఒకసారి. మళ్ళీ నార్మల్ అయిపోతాను. 2-3 రోజులు ఇలా ఉన్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. సో నేను నిన్నంతా నాకు చాలా చిరాగ్గా డల్గా అదో రకంగా ఉంది. ఇంకైతే అలాగా అయినా కూడా ఇంకా అలాగే ఉందని అలాగే కూర్చున్నాను అంటే రోజంతా ఇంకా అలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనేసి కల్పించుకుని అలాగా పనులు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోదునికి ఫోన్ చేసి తనతో కాసేపు, మా అమ్మతో కాసేపు, మా ఆయనతో కాసేపు ఫోన్ అయితే మాట్లాడుతూ కూర్చున్నానండి. ఇంకా ఇంకొక విషయం ఏం అబ్జర్వ్ చేశానంటే, మా వారు లేనప్పుడు ప్రతిసారి కూడా నేను ఇలా డల్ అయిపోతాను. మా ఆయన అప్పుడే ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి ఇంట్లో సరిగ్గానే ఉండట్లేదు. తను కూడా అన్నేసి రోజులు వెళ్ళిపోవడము నాకు అదొక డల్నెస్ అయితే అనిపిస్తుంది. తను ఉన్నారనుకోండి సరదాగా ఎప్పుడు నవ్వుతూ ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటారు. ఇంకా తను కూడా లేకపోయేసరికి నాకు మరీ డల్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఇలా ఇంత డల్గా ఉంటాను కదండి. నాకు చెప్పాను కదా, ఒక నెలలో ఒక 20 రోజులు ఫుల్ జోష్ మీద ఉంటాను, ఒక వారం 10 రోజులు చాలా డల్ అయిపోతాను అని. ఇలా డల్ అయిపోయినప్పుడు నేను మా వారికి షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను, ఏమండి నాకు ఇలా ఉంది, మీలో ఉందా ఇలా అని ఎలా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలా శ్రీవారు నాకు ఈరోజు ఇలా ఉంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది అంటే, సరే సినిమా పెట్టినా, సినిమా చూస్తావా, ఏం కాదు ఇలాగలా అని మా వారు నాకు ధైర్యం అయితే చెప్తారనమాట. సో ఇంకా తను ఉన్నారనుకో అదొక హ్యాపీనెస్ కింద అలా ఉంటుంది. ఇప్పుడు తను లేరు, నేనే పిల్లల్ని చూసుకోవడము, తన పనులు కూడా నేనే చేస్తున్నాను అంటే, ఇప్పుడు పిల్లల్ని తీసుకుని నేను స్కూల్కి వెళ్ళడము, వాళ్ళని రెడీ చేసుకుంటాము, ఇలా కొన్ని విషయాల్లో మా వారు హెల్ప్ చేసేవారు. వాటర్ తీసుకురావడము ఇలా చేస్తారు కదా. సో ఇంకా అన్నీ నేనే చేసుకోవడమో ఏంటో నిన్న మొన్న వరుసగా 2 days చాలా డల్గా అనిపించిందండి. వ్లాగ్స్ కూడా అందుకే నేను చిన్నగా ఏదో పెట్టానన్న పేరుకి పెట్టాను ఈ 2-3 days. ఇంకొక విషయం మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను వ్లాగ్స్ని ఇంట్రెస్టింగ్గా చేయలేదనుకోండి, ఆ వ్లాగ్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి, అస్సలు వ్యూస్ రావు. నిన్న వ్లాగ్ అస్సలు ఇష్టం లేకుండానే పెట్టాను నేను, అందుకే అసలు అలా వ్యూస్ రాలేదనమాట. ఇంకెంత ఒక 2-3 daysలో నార్మల్ అయిపోతాను. నాకు తెలుస్తుంది ఈ టైంలో నేను ఇలా ఉంటాను, ఈ టైంలో నేను బాగుంటాను అన్నది కూడా నాకు తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఇలా బాగోలేనప్పుడు ఏం చేస్తానంటే మ్యాక్సిమము సస్పెన్స్తో కూడిన సినిమాలు అయితే చూసేస్తానండి. కానీ ఇప్పుడు పిల్లలు నాతోనే ఉంటున్నారు. ఇప్పుడు మా వారు లేరు కదా, మా వారు అనుకో నాకు ఇలా బాగాలేదన్నప్పుడు నన్ను సినిమా చూడని పిల్లల్ని ఆయన చూసుకుంటారు. ఇప్పుడు ఆయన లేకపోవడం పిల్లలు నేనే నా చుట్టూరే తిరుగుతూ ఉంటారు. నేను పిల్లలు ఉన్నప్పుడు అస్సలే టీవీ చూడనా. ఇంకా ఏంటో ఆ డల్నెస్ అలా ఉంది నిన్న. బట్ ఈరోజు చాలా బాగానే ఉంది, కొంచెం చెప్పాలంటే చాలా బాగా అనిపించింది ఈరోజు ఫ్రైడే. రేపు వ్లాగ్ అయితే మిస్ చేయొద్దండి, రేపు చాలా విషయాలు అయితే మీతో చెప్తాను. ఇంకైతే నేను పిల్లలిద్దరిని కరాటీకి తీసుకుని వెళ్ళాను. వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు. ఇంకా పిల్లలిద్దరూ కరాటే అయితే చేసుకున్నాక వాళ్ళిద్దరిని తీసుకుని ఇంటికైతే వచ్చేసి స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. ఈరోజు నేను పలావ్ కింద చేస్తాను మటన్ కర్రీలోకి అని చెప్పాను కదా, కీమాలోకి. కానీ పిల్లలిద్దరూ అన్నమే వండేసే అమ్మ అని అడిగారండి. నాకు కూడా అంత ఓపిక లేదు అన్ని రకాలు చేసే అంత. సరే అనేసి ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి అన్నం ఉడికే లోపల నేనైతే పప్పు రుబ్బేసుకున్నానండి. కొన్ని సామాన్లు ఉంటే ఆ సామాన్లన్నింటినీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. సో నిన్న ఎప్పటి పని అప్పుడే చేసుకున్నాను, కానీ చేసిన ఏ ప్రతి పని కూడా అంత మనసెట్ అయితే చేయలేదు. నేను ఒక 2 days వరుసగా గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానండి. అంటే డాక్టర్ మార్నింగ్ 8 o'clock ఆ టైంకి వేసుకోమని చెప్తే నేను మర్చిపోయి ఆఫ్టర్నూన్ ఆ టైంలో వేసుకున్నాను అనమాట ఒకరోజు. నిన్నైతే మొత్తం స్కిప్ చేసేసాను. దానివల్ల ఏమోనండి తర్వాత ఇంకోటి ఇంట్లో పెరుగు లేదనమాట. నేను కరెక్ట్గా అన్నం తినేటప్పుడు పెరుగు లేదని గుర్తొస్తుంది. ఇంకా తినేటప్పుడు మధ్యలో ఆపి ఏమి వెళ్తాము అనేసి ఇంకా పెరుగుని స్కిప్ చేసేసాను. ఈ 2-3 days నుంచి మా వారు లేనప్పటి నుంచి పెరుగు స్కిప్ చేశాను. ఆ పెరుగు స్కిప్ చేయడం ఒకటి కూడా నాకు మైనస్ అయిపోయింది. నిన్న చాలా గొంతుకు మంట అయితే మొదలైపోయిందండి. సేమ్ అప్పుడు మీకు చెప్పాను కదా ఇలాగ గొంతుకు మంట వస్తుంది అని. అలా నిన్న కొంచెం కీమా కూర వేసుకుని తిన్నానా, ఆ కీమా కూర గొంతుకు మంట కిందనే ఉందండి రోజంతా. ఇంకా అప్పటికప్పుడు 2 గ్యాస్ ట్యాబ్లెట్లు గ్యాప్ ఇచ్చి అంటే 5 hours గ్యాప్ ఇచ్చి ఒక ట్యాబ్లెట్, 5 hours గ్యాప్ ఇచ్చి ఒక ట్యాబ్లెట్, అలాగా 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే అప్పుడు నాకు ఆ గొంతుకు మంట అయితే తగ్గిందనమాట. అమ్మో, వాళ్ళు డాక్టర్ 15 రోజులు కోర్స్ అని ఇచ్చారు కదా, నేను ప్రాపర్గా వాడకపోవడము అది మళ్ళీ రిపీట్ అయిపోయిందేమో అనేసి భయం వేసింది అనమాట.
ఇంకైతే నేను ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఆ బట్టలు ఇప్పుడు వచ్చి ఆరేయలేదు. ఇందాక ఆరేసేద్దాము అని అనుకుంటే వర్షం వచ్చేలాగా మొత్తం మొబ్బేసేసింది అనమాట. మళ్ళీ పిల్లల్ని తీసుకుని కరాటీకి వెళ్తాను, పరుగున వచ్చి బట్టలు తీయలేనురా బాబు అనేసి పిల్లల్ని తీసుకుని వచ్చి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే ఈ బట్టలకి గంజవి పెట్టుకుని ఇప్పుడైతే ఆరేస్తున్నానండి. మా వారు షర్ట్లకి గంజి అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఆయన ఇస్త్రీ చేసుకుని వేసుకుంటారు కదా, సో గంజి పెడితే ఇస్త్రీ బాగా అవుతుంది. అందుకనేసి నేను ఆయన బట్టలకి ఇంకా నాది కాటన్ టాప్ ఒకటి ఉంటే దానికి కూడా నేను గంజి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఫోన్ అయితే మాత్రము మా అక్క వాళ్ళతో మాట్లాడుతున్నానండి. మా ఆడపడుచు అని మా ఇంటికి వస్తారు కదా, వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. సో రేపు వీడియోలో దానికి రిలేటెడ్గానే ఒక టాపిక్ అయితే చెప్తాను, ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి. సో అదైతే నేను మీకు రేపు చెప్తానులేండి. ఇంకా ఇంకోండి నేను బట్టలన్నిటిని అయితే ఒకసారి గంజి పెట్టాల్సిన వాటికి గంజి అయితే పెట్టేసుకుని ఇంకా వీటన్నిటిని తీగల మీద అయితే ఆరేసేసుకుంటున్నాను. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు వస్తే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. రేపైతే దోశలు వేద్దామని దోశ పిండి రుబ్బాను కదా, ఇంకా దాన్ని అయితే బయట ఉంచేసాను. ఇంకా ఫైనల్గా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ నానబెట్టేస్తే అయిపోతుంది. అండ్ నేను మొన్న మీకు చూపించాను కదండి, కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదా, ఇది ఎంత ట్రై చేసినా రావట్లేదండి. మీరు నాకు చాలా సలహాలు ఇచ్చారు కదా, వేడి నీళ్ళలో పోయి కొంచెం నూనె పోసి ఉంచు లూజ్ అయిపోయి వస్తుంది అనేసి. ఎంత స్టిక్కీగా పట్టేసిందంటే ఒక్క చుక్క నూనె ఈ చివరికి ఈ పక్కకు కూడా వచ్చేలాగా లేదండి, చాలా టైట్గా పట్టేసింది. నేను నూనె వేసి 2 days నుంచి ట్రై చేస్తున్నాను, అయినా ఇది రావట్లేదు. వేడి నీళ్ళు వేసి రావట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా రావట్లేదు. అనవసరంగా మంచి చాపర్ పోయిందనేసి బాధగా ఉంది. ఇంకా దీన్ని షాప్ దగ్గరికి తీసుకెళ్దాము, వాళ్ళు ఏమైనా తీస్తారేమో అనేసి అనుకుంటున్నాను. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. చూడు ఎంత జిడ్డుగా ఉందో.